టీఆర్ఎస్ నాయకుడు ఇలా మాట్లాడుతుంటే ఏంటంటే వాళ్ళకు అవగాహన ఉన్నదా లేదా, కనీసం బుద్ధి కూడా లేదు. ఏదో బుద్ధి గడ్డి తిన్నది వాళ్ళది. ఎందుకంటే అధికారం పోగానే వాళ్ళకు మతి మారిపోయింది అధికారం పోగానే. ఎందుకంటే ఇవాళ కేటీఆర్ను అరెస్ట్ చేస్తారా, అక్రమ కేసులు పెడతారా అని అన్నారు. ఏ అక్రమ కేసే పెట్టేది? ఏ అక్రమ కేసా? మీరు 55 కోట్లు డాలర్ల విదేశాలకు తరలించరు అన్యాయంగా. మరి ప్రభుత్వానికి తెలియకుండా దేశద్రోహం పని మీరు చేస్తారు. ఇలా దొంగనే కాదు మరి కేటీఆర్ మరి ఎందుకు పోయిండాయా మీకు? ఇలా కోర్టుకి ఎందుకు పోయిండు? ఇలా కోర్టుకు పోవడానికి కారణం ఏంది? కేటీఆర్ పోవడానికి కారణం ఏంది? ఇక మాట్లాడితే ఎట్లున్నదంటే అసెంబ్లీలో చర్చ బయట దొరికిన దొంగకు మరి కేసు పెట్టడానికి ప్రభుత్వం ఉన్నది, న్యాయం ఉన్నది, చట్టం ఉన్నది. దానికి ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ పెట్టడానికి అవసరం ఏమున్నది? ఎప్పుడైనా అవసరం అయిందా? ఇటువంటిది అయిందా? అసెంబ్లీలో చర్చ పెట్టిర్రా? ఏదో బాగా ఉరికి అసెంబ్లీ స్పీకర్ మీద పోతుర్రు. ఇలా ఆంబోతులు లెక్క మన దున్నపోతులు ఎట్లా తిని బలిసి దున్నపోతులు దోసుకొని రాష్ట్రాన్ని ఇవాళ ఉరుకుతా ఉన్నారు. ఎందుకు ఉరుకుతున్నారా? ఇంకా అగ్నిగుండం ఇంకా లోకల్లా మాట్లాడటానికి సిగ్గు లేదు ఆయనకు మాట్లాడటానికి. మాట్లాడుతున్నావా నువ్వు? ఇవాళ నీకు అగ్నిగుండం మారుతుందా? అగ్నిగుండం మారితే బిడ్డ అగ్నిగుండంలో మీరు దుక్కి సావురంలా. మాకు అవసరం లేదు. అవినీతి చేసినోడికి ప్రతి ఒక్కరికి పంపించుడే. ఇవాళ టీఆర్ఎస్ అన్నది ఒక పెద్ద దొంగ పార్టీ. ఎందుకంటే రాష్ట్రాన్ని దోసుకొని 7 లక్షల కోట్ల అప్పు చేసిన పార్టీ ధనిక రాష్ట్రాన్ని ఇవాళ పేద రాష్ట్రంగా చేసేసింది. ఇలా అది మాట్లాడరా? దానికి ఇవాళ ఎందుకు ఇవాళ రుణమాఫీ మేము చేయలేదా? రుణమాఫీ ఏమన్నా సిగ్గు కళ్ళు కనిపిస్తలేవా? కళ్ళ డాక్టర్ దగ్గరికి పోయి చూసుకోది. ఇలా రుణమాఫీ చేసింది మీ కళ్ళ ముంగట ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇచ్చిన హామీలను దాదాపు 5 హామీలను నెరవేరుస్తున్నాం. ఇంకా ముందున్నది, ఇంకా వచ్చే కాలంలో అన్ని నెరవేరుస్తాం. కానీ మీరు మాట్లాడితే ఎట్లున్నదంటే గుండాయిజం మాట్లాడుతున్నారు. గుండాయిజం, ఆ గుండాయిజం మీ పార్టీకి వస్తుంది కావచ్చు, నాకు కాదు. ఎందుకంటే ప్రభుత్వం ఎవరికి సొత్తు కాదు, ఎవరికి జాగిరి కాదు. ప్రభుత్వం చేసే పని పడుతుంది, ఈ పంత వెలగొడుతుంది. ఈ అగ్నిగుండాలు చెప్పేది ఏముంటుందో అది మీ అంతుకే పెట్టుకోరు, మీరే పెట్టుకోరు. కానీ మేము హెచ్చరిస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఎంత ఖాముష్ ఉంటుందో కాంగ్రెస్ పార్టీ అంత బలంగా ఉంటుంది. మీకు తెలియదు సముద్రం కాంగ్రెస్ పార్టీ అంటే. ఏ టీఆర్ఎస్ పార్టీ ఏదైనా మీకు ఒక రాష్ట్రంలో ఉన్న చిన్న పార్టీ ఎంత ఉంటారా? మీరు ఒక 20 మంది లేరు, 15 మంది లేరు. దీనికి ఇంత పెద్ద పోకడ ఎగురుడు. మీరు సీఎం అదే అవుతాడని ఇంకోడు మనోడు మనోడికి చెప్తా ఎంత అర్థం కాదు. ఏదో సిగ్గు లేదు మాట్లాడటానికి. నోరు వచ్చిందని ఏదైనా వాగుడు, ఏదో వాగుతే నేను ఏమైనా ఫోకస్ అవుతా అని, ఏదో నాకు మంచి అది ఫుటేజ్ దొరుకుతుందని అందుగురించే మాట్లాడుతుండు. బూటులు నాకిండు, అది నాకిండు, ఇది నాకిండు. నువ్వు ఎన్ని నాకినావో, నువ్వు ఏం చేసినావు అందరికీ తెలుసు. మళ్ళొకటి మీ కేటీఆర్కి ఒక విషయం ఉండు, దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే మీరు ఒక్క చర్చ పెట్టండి. ఇవాళ కేటీఆర్ ఆస్తులు ఏంది, కేటీఆర్ ఏముంటే ఏమైండు, ఎంత దాకా అయిండు, ఇదొక్క చెప్పండి మీరు. ఎందుకంటే ప్రజలకు చెప్పాలి. ఇది ప్రజలు ఎందుకు గ్రహిస్తలేరా? ప్రజలకు తెలియదా మీరు చేసిన పనులకు? ఇవాళ ఏదైనా పెడదామంటే ఇవాళ బకాయిలు పెట్టింది మీరు, రాష్ట్రం అంతా బకాయిలు పెట్టిర్రు. ఇవాళ మేము రాగానే 55,000 ఉద్యోగాలు ఇచ్చినాము, 55,000 ఉద్యోగాలు ఇచ్చినాము, రుణమాఫీ చేసినాము. మళ్ళీ 5 సన్న బట్లకు 500 బోనస్ ఇచ్చినాము. ఇలా బోనస్ తో సహా రైతులు సంతోషపడి ఇలా రైతులు ఎంతో రుణమాఫీ అయిన తర్వాత 2 లక్షల రుణమాఫీ అయిన తర్వాత కొన్ని సాంకేతిక కారణం వల్ల కొన్ని ఆగినాయి, అక్కడిక్కడ ఆగినా కూడా కొన్ని ఆగి ఉన్నాయి. అవి కూడా పూర్తి చేస్తాం. మీ ముఖం మీద కొట్టినట్టు ఖచ్చితంగా పూర్తి చేస్తాం. అవి మా రేవంత్ రెడ్డి సార్ అన్నాడు, ఖచ్చితంగా పూర్తి చేస్తాం. మా సీఎం మళ్ళొకడే మేము హెచ్చరిస్తున్నాం. మీరేందే మాకు హెచ్చరించేది? మేము ఇలా ప్రభుత్వంలో ఉన్నాం. మీకు హెచ్చరించుడు మీ అంత కూర్చుకోర్రి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సముద్రం పార్టీ బిడ్డ. ఈ సముద్రం అలలలో మీరు ఎక్కడ ఉండరు, ఎక్కడ కనిపించరు. మేము చెప్తున్నాం, ఖబర్దార్ మళ్ళొక్కసారి నోరించి మాట్లాడకుర్రి. మాట్లాడితే ఖచ్చితంగా న్యాయంగా మాట్లాడుర్రి. ప్రజలు అందరు గ్రహిస్తున్నారు కాబట్టి మేము కూడా హెచ్చరిస్తున్నాం మీకు. ఖబర్దార్ బిడ్డ, మీరు మాట్లాడితే నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడుని. కాకపోతే ఇదే గతి పడుతుంది అందరికీ. కేటీఆర్, కేసీఆర్ ఎవరైనా కానీ ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం ఎవరికి గులాం కాదు, తీసుకుపోయి లోపల వారిస్తుంది. ఇదే ముఖంగా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.